హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్. పువ్వులతో శుభోదయం. బాగున్నారు కదా? ఎస్. ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, దేవుడు ఎందుకు అన్యాయం జరుగుతుంటే కూడా చూస్తూ ఊరుకుంటాడని. దానికి సమాధానమే ఈ కథ ఫ్రెండ్స్. ఒక ఊర్లో ఒక భక్తుడు ప్రతిరోజు గుడికి వెళ్తూ ఉన్నాడు, స్వామిని దర్శించుకుంటూ ఉన్నాడట. అప్పుడు అనిపించింది, ఒక్కరోజన్నా భగవంతుడికి రెస్ట్ లేదు కదా అని. సరే, ఒకరోజు భగవంతుడిని అడిగాడట, స్వామి ఒక్కరోజు మీరు రెస్ట్ తీసుకోండి, నేను మీ డ్యూటీ చేస్తాను అని. సరే, భగవంతుడికి ఏ కోరిక కోరట్లేదు కదా, ఓకే అని చెప్పేసి భగవంతుడు ఒక షరతును విధిస్తాడు. ఏంటి అంటే, నాయనా, ఏది జరిగినా నీ కళ్ళ ముందు నువ్వు రియాక్ట్ అవ్వకూడదు, మాట్లాడకూడదు, జోక్యం చేసుకోకూడదు అని. సరే అన్నాడు ఆ భక్తుడు. తెల్లవారి ఉదయం భగవంతుడు రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆ భక్తుడు భగవంతుడి ప్లేస్లో ఉన్నాడు. ఒక పెద్ద వ్యాపారి వచ్చాడు. చేతిలో ఉన్న నగల వజ్రాల మూటని పక్కన పెట్టేసి దేవుడికి దండం పెట్టి కాసేపు కూర్చొని ఆ మూటని మర్చిపోయి వెళ్ళిపోయాడు. దాని తర్వాత ఒక పేదవాడు వచ్చాడు, స్వామి నాకు బ్రతకడానికి కూడా కష్టంగా ఉంది, నాకు ఏదైనా జారి చూపించండి అని వేడుకున్నాడు. తిరిగి చూస్తే ఆ మూట కనిపించింది. భగవంతుడే నాకు ఇచ్చాడు అనుకొని ఆ మూటను తీసుకొని చక్కగా వెళ్ళిపోయాడు. ఆ రెండూ చూస్తున్న వ్యక్తి ఆపుకోలేకపోతున్నాడు. ఫస్టే అతన్ని హెచ్చరిస్తే పోయేది, అయ్యో అనవసరంగా ఆగిపోయాను, ఇప్పుడు వీడొచ్చి ఈ డబ్బులు తీసుకెళ్ళిపోయాడు, నా కళ్ళ ముందే అన్యాయం జరుగుతుంది అనుకుంటున్నాడు ఆ భక్తుడు. ఇక మూడో వ్యక్తి వచ్చాడు, ఒక పడవ నడిపేవాడు, నావికుడు. అతను తన దగ్గరున్న వజ్రాల మూటతో సహా వచ్చాడు. అతడు బయటికి వెళ్ళబోతుంటే రాజభటులు వచ్చి, అరే ఇతడే కదా ఆ వజ్రాల మూటని దొంగతనం చేశాడు అని పట్టుకెళ్తున్నారు. ఇంకా ఆగలేకపోయాడు ఆ భక్తుడు. వేగంగా వచ్చేసి రాజభటులకు చెప్పాడు, లేదు, ఆ మూట ఆ ధనవంతుడిది, కానీ ఈ పేదవాడు తీసుకెళ్ళాడు, అతను నాకు తెలుసు, చూపిస్తాను అని చూపించాడు. రాజభటులు ఆ పేదవాడిని పట్టుకున్నారు, అతనికి దండన విధించారు, ఈ నావికుడిని వదిలేశారు. అప్పుడు భగవంతుడికి చెప్పాడు ఈ భక్తుడు, స్వామి మీరు చెప్పారు, కానీ చూసారా నేను ఎంత మంచి పని చేశానో, నేను కామ్గా ఉంటే అనవసరంగా ఒక అమాయకుడు శిక్షించబడేవాడు కదా అన్నాడు. అయ్యో నాయనా, ఎంత పని చేశావు, ఆ ధనవంతుడు ఆ మూటను పోగొట్టుకోవాలి, అది ఆయన కర్మ, ఆ పేదవాడికి అది కావాలి, అది ఆయన అదృష్టము. ఈ నావికుడు ఈరోజు అక్కడికి వెళ్ళకూడదు, సముద్రంలో ఈరోజు ఆ నావ మునిగిపోబోతుంది, అతడు ఆ మరణం నుంచి తప్పించడానికి ఈ జైలు శిక్ష, కానీ నీ వల్ల అతడు మరణిస్తున్నాడు, ఈ పేదవాడు అలాగే ఉండిపోతున్నాడు, ఆ ధనవంతుడి కర్మ తీరలేదు, కాబట్టే నాయన ఎవరి కర్మ విషయంలో కూడా జోక్యం చేసుకోకూడదు అని చెప్పాడట. కాబట్టి ఫ్రెండ్స్, భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకోడు అంటే, ఎవరి కర్మని వాళ్ళు అనుభవించాల్సిందే.